హరే కృష్ణ. మనం శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం చూద్దాం ఈరోజు. రాబోయే కొన్ని వారాలు దీని గురించి చర్చిద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు అంటే ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థని స్థాపించింది శ్రీల ప్రభుపాదుల వారు. మొత్తం దేశము అలాగే ప్రపంచం మొత్తం కూడా 108 శ్రీకృష్ణ మందిరాలని నిర్మించి కృష్ణ భక్తిని ప్రపంచమంతా చాటి చెప్పిన విశ్వగురువు శ్రీల ప్రభుపాదుల వారు. అలాగే అది కూడా కేవలం 11 సంవత్సరాల వ్యవధిలోనే 1965 నుండి 65 చివరి నుండి 1977 మధ్య వరకు కేవలం 11 సంవత్సరాలలోనే ఆయన భూమి మొత్తాన్ని 13 సార్లు తిరిగి అన్ని దేశాలకు వెళ్ళి ఈ కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. కనీసం 80 పుస్తకాలు రచించారు. అలాగే 5,000 మంది శిష్యులకి, ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల నుండి వచ్చిన శిష్యులకి దీక్షను ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ సంస్థని ఇప్పటికి కూడా నడుస్తున్నది. ప్రభుపాదుల వారి తర్వాత కూడా వారి శిష్యులు ఈ సంస్థను నడిపిస్తున్నారు. అటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఈ రోజు మనం కూర్చొని భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాం. ఇంకా జపమాలతోటి జపం చేసుకుంటున్నాం. వీటన్నిటికీ కారణం శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారే మనందరి మీద దయతోటి ఆయన ముసలితనంలో, వృద్ధాప్యంలో కూడా ఎక్కడో ఒక ఆశ్రమంలో ఉండి ఆయన భక్తి ఆయన చేసుకోవాలని అనుకోకుండా ఆయన అమెరికా వెళ్ళి అమెరికా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మనందరి శ్రద్ధ అప్పుడు అమెరికా వాళ్ళు ఏది చేసినా అది కరెక్ట్ అని అనుకుంటున్న సమయంలో అమెరికా వాళ్ళ చేత భక్తి చేయించి వీళ్ళే భక్తి చేస్తున్నారు, మనము కూడా చేయాలని మన చేత కూడా మళ్ళీ ఆ భక్తిని చేయించారనమాట. అటువంటి గొప్ప కృష్ణుడి యొక్క సాక్షాత్ అనుచరుడు అయిన శ్రీల ప్రభుపాదుల వారి గురించి కొంత నేర్చుకుందాం మనం. ఇదంతా ఒక పుస్తకం ఉంది. పరం పూజ్య సత్స్వరూప్ దాసు గోస్వామి మహారాజ్, ఈయన కూడా ప్రభుపాదుల వారి అమెరికా శిష్యులు. ఆయన కూడా అమెరికా దేశస్థులు. ఆయన ప్రభుపాదుల వారి అనంతరం ఎంతో రీసెర్చ్ చేసి ప్రభుపాదుల వారి పుట్టిన ఊరి దగ్గరికి వెళ్ళి ఆయన చదువుకున్న స్కూలు, ఆయన చిన్నప్పటి స్నేహితులు, ఆయన శిష్యులు, ఇండియా రాకముందు ఆయన చేసిన వ్యాపారాలు అవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకొని ఎంతో కష్టపడి ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం నుండి మనం ఈరోజు అలాగే రాబోయే కొన్ని వారాలు ప్రభుపాదుల వారి లీలామృతం గురించి చూద్దాం. ప్రభుపాదుల వారు నందోత్సవం నాడు అవతరించారనమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మరుసటి రోజునే నందోత్సవం అంటారు. కృష్ణుడు పుట్టింది అర్ధరాత్రి. మరుసటి రోజు నందమహారాజుకు తెలిసింది, నందమహారాజుకి పుత్రుడు కలిగారని. వెంటనే ఆయన ఒక ఉత్సవాన్ని జరిపారనమాట. మొత్తం బ్రజవాసులందరినీ పిలిపించి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళ చేత దీవెనలు, వాళ్ళు కానుకలు అవన్నీ ఇచ్చే నందోత్సవం ఉంటుంది. ఆ నందోత్సవం రోజు అవతరించారు. సెప్టెంబర్ 1, 1896 కలకత్తాలోని హోలీగంజ్ శివారులోని ఒక చిన్న ఇంట్లో జన్మించారనమాట. ఇది వాళ్ళ అమ్మవారి ఇల్లు. వాళ్ళ ఇంట్లో జన్మించారు. ఆయన పుట్టింది ఒక పనస చెట్టు కింద పుట్టారనమాట ప్రభుపాదుల వారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు గౌరమోహన్ దే రజని. తండ్రి పేరు గౌరమోహన్, తల్లి పేరు రజని. వాళ్ళు పుట్టగానే ఈ అబ్బాయికి వేరు వేరు పేర్లు ఇచ్చారు. ఒకళ్ళు నందులాల్ అని, లేకపోతే అభయ్ చరణ్ అని, ఇలా వేరు వేరు పేర్లు ఇచ్చారు. జ్యోతిష్యుని పిలిచారనమాట. జ్యోతిష్యుని పిలిపించి ఆయన కుండలి చూపిస్తే ఆ జ్యోతిష్యుడు చెప్పారనమాట, ఇతను 70 ఏళ్ళు నిండినప్పుడు 108 దేవాలయాలను స్థాపిస్తాడు అని. అలాగే ప్రభుపాదుల వారు 69 సంవత్సరాల పాటు చిన్నప్పటి నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
మధ్యలో కొన్ని సంవత్సరాలు తప్పించి చిన్నప్పటి నుండి భక్తి చేస్తూ తర్వాత ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ 70 సంవత్సరాల వరకు ఆయన పెద్దగా ఒక్క ఆలయం కూడా నిర్మించలేకపోయారు. కానీ 70 ఏళ్ల నుండి 11 సంవత్సరాల్లో వెంటనే 108 దేవాలయాల్ని స్థాపించారనమాట. ఆ విధంగా జ్యోతిష్యులు అప్పుడెప్పుడో చెప్పిన మాటలు తర్వాత నిరూపించబడ్డాయి. ఇది ప్రభుపాదుల వారి జన్మస్థానం అనమాట. ప్రభుపాదుల వారి జన్మస్థానం ఒకప్పుడు అందరూ ఇల్లు ఆక్రమించుకొని ఇది ఆ చెట్టు, పనస చెట్టు. ఇక్కడంతా వాళ్ళు ఆక్రమించుకొని ఇవన్నీ ఉంటే వాటన్నిటిని ఈ హరే కృష్ణ ఉద్యమం వాళ్ళు కొనుక్కొని మళ్ళీ దాన్ని డెవలప్ చేశారనమాట. వాళ్ళందరినీ వేరే చోటకి పంపించి ఇది ప్రభుపాదుల వారు పుట్టిన ప్రదేశం. ఎగ్జాక్ట్ గా ఇది ఆ చెట్టు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ నాన్న మధ్యలో ఇక్కడ మేసంతో ఉన్నారు కదా, కూర్చొని ఒక అబ్బాయిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఈయన ప్రభుపాదుల వారు. ఆయన పుట్టిన పేరు అభయ్ చరణ్. మధ్యలో ఇక్కడ కూర్చున్నది గౌరవ్ మోహన్ దే. ఇక్కడ ఉన్నది వాళ్ళ అక్కయ్య, ఈమె ప్రభుపాదుల వారి భార్య. ఇక్కడ వాళ్ళ అల్లుడు, అలాగే ఇక్కడ ప్రభుపాదుల వారి తమ్ముడు. అదే ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ప్రభుపాదుల వారు వాళ్ళ అబ్బాయిని గుడిలో కూర్చోబెట్టుకొని కూర్చున్నారు. పక్కన వాళ్ళ నాన్నగారు గౌరవ్ మోహన్ దే, వాళ్ళ అక్కయ్య రాజేశ్వరి, అలాగే భార్య కృష్ణచరణ్ తమ్ముడు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పట్లో కలకత్తా భారతదేశ రాజధాని. ఇప్పుడంటే ఢిల్లీ రాజధాని అయింది. కానీ 1896 సంవత్సరంలో కలకత్తా రాజధాని అనమాట. వైస్రాయ్ అంటే ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ఎలాగో అప్పట్లో వైస్రాయ్ లాగా ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు మనల్ని. ఆ వైస్రాయ్ ఆ రాజధానిలో ఉండేవాళ్ళు, కలకత్తాలో ఉండేవాళ్ళు. అది మెయిన్ ప్రదేశం. సెంట్రల్ కలకత్తా మధ్యలో యూరోపియన్లు, బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. అలాగే నార్త్ లో ఉత్తర కలకత్తాలో ఇండియన్స్ ఉండేవాళ్ళు, భారతీయులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఆ విధంగా నార్త్ లో ఉండేవాళ్ళు. గౌరవ్ మోహన్ దే వస్త్ర వ్యాపారం అన్నమాట. ఆయన బట్టలు కొట్టుండేది, బట్టలు అమ్మేవారు. వాళ్ళది సువర్ణ వాణిక్ వ్యాపారి సమాజానికి చెందినవారు. మల్లిక్ అని ఒక కుటుంబానికి చెందినవారు అనమాట. ఆ మల్లిక్లు బాగా డబ్బు ఉండేవాళ్ళు. ఆ మల్లిక్స్ వీళ్ళింటి దగ్గర కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక రాధా గోవింద మందిరం ఉండేది ఆ మల్లిక్ కుటుంబానికి. ఉదయం పూట నైవేద్యం పెట్టి రాధా గోవిందుడికి అది ఆడకి ఎవరెవరైతే వచ్చారో ఆరతి చూడటానికి వాళ్ళందరికీ ప్రసాదంగా పంపిణీ చేసేవాళ్ళు. ఈ చిన్న పిల్లవాడు అభయ్ చరణ్ ప్రతిరోజు వాళ్ళ చెల్లెలు ఆయన కలిసి ఈ రాధా గోవింద మందిరం దగ్గరికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ఆ ప్రసాదం తీసుకునే వాళ్ళు అనమాట. ఇవి మూర్తులు, ఈ రాధా గోవింద మందిరం. ఇక్కడ గోవింద దేవుడు, రాధారాణి వీళ్ళు బంగారంతో తయారు చేసిన మూర్తులు అనమాట. ప్రభుపాదుల వారు తర్వాత చెప్పేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పుడే వెళ్ళి అట్లా గంటల తరబడి నుంచొని రాధా గోవిందుల యొక్క దర్శనం చేసుకునేవాడిని. అలాగే పూజారి వచ్చి హారతి ఇచ్చేవాళ్ళు. సాంబ్రాణి కడ్డీలు, దీపము, పువ్వులు, ఇవన్నీ చామర, వింజామరలు ఇవన్నీ అర్పిస్తూ ఉంటే అక్కడ నుంచొని గంటల తరబడి దర్శనం చేసుకునేవాడిని అని చెప్పేవారు అనమాట. తర్వాత ఆయనకి 1.5 ఏళ్ల వయసు వచ్చినప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చిందనమాట. టైఫాయిడ్ జ్వరం వస్తే ఎన్ని మందులు వాడినా సరే తగ్గట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ బోస్ అని ఉంటారనమాట. ఆయన చెప్పారు చికెన్ సూప్ గనక పెడితే ఈ అబ్బాయికి తగ్గుతుంది అని. కానీ వీళ్ళేం వైష్ణవులు, వీళ్ళ ఇంట్లో వండరు అవి. ఇక వాళ్ళు అడిగారు అనమాట. వాళ్ళ నాన్నకి అసలు ఇష్టం లేదు. కానీ అందరు బంధువులు అందరూ బలవంతం పెట్టి పిల్లాడిని పోగొట్టుకుంటావా అయిందని చెప్పి బలవంతం పెడితే, సరే మా ఇంట్లో అయితే వండటానికి కుదరదు, మీరు ఏదన్నా చేస్తే తీసుకొచ్చి పెట్టండి అని చెబుతారనమాట. వెంటనే ఆ బోసు వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని తీసుకొచ్చి ఆ పిల్లవాడికి పడతాడనమాట చికెన్ సూప్.
అది పట్టగానే కాసేపటికి ఆ పిల్లవాడు మొత్తం వాంతి చేసుకుంటాడు. వెంటనే వాళ్ళ నాన్నకి అర్థమైంది అనమాట. ఈ అబ్బాయి తినడు ఇటువంటి వాటివన్నీ. తర్వాత ఆయనకే ఆ టైఫాయిడ్ జ్వరం తగ్గిపోతుంది. తర్వాత 2 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన మొక్కలకి నీరు పెట్టి ఇయన్నీ వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అన్నలు వాళ్ళన్నీ తర్వాత ఈయన గురించి చిన్నప్పుడు ఏమి చేసేవారని తర్వాత వాళ్ళు షేర్ చేసుకున్నవి. 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్నారనమాట. 4 సంవత్సరాల వయసు వచ్చినాక అప్పట్లో కలకత్తాలో ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి వచ్చి ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. చనిపోతూ ఉంటే ఆహ్, చివరికి అదే కదా మనం వీలైనంత వరకు మందులు అవి ఇవి ఏడి చేసి తయారు చే వాటి యొక్క శరణం తీసుకుంటాం. ఏది పని చేయకపోతే అల్లోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి ఇట్లా రకరకాలన్నీ చూసి ఏది కుదరకపోతే చివరికి తిరుపతి భగవంతుడి యొక్క శరణం తీసుకుంటాం. అదే విధంగా అప్పట్లో ఉన్నవాళ్ళు గూడా ఈ మందులకు తగ్గదని జెప్పి మనం సంకీర్తన చేయాలి కలకత్తాలో అని అన్ని మతాల వాళ్ళు గూడా కలిసి ఈ హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన చేశారనమాట కలకత్తా అంతా. ఇప్పుడు గూడా చూడొచ్చు కరోనా మహమ్మారి వచ్చినాక జనాల్లో శ్రద్ధ పెరిగింది భక్తి మీద. అంతకుముందు సైన్స్ అనేవాళ్ళు. ఒక్కసారిగా కరోనా వచ్చేదంటే జనాల యొక్క శ్రద్ధ తగ్గిపోయింది సైన్స్ మీద. ఎంత సైన్స్ అయినా సరే ప్రకృతి ముందు తల వంచాల్సిందే అని చెప్పి. అందుకే మా గుడికి గాని, వేరే గుడులకు గాని జనాలు రావటం పెరిగింది ఈ కరోనా తర్వాత. అదే విధంగా ఆ సమయంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మొత్తం సంకీర్తన చేశారనమాట. ఈ చిన్న పిల్లవాడు 4 సంవత్సరాలు వాళ్ళ నాన్న వేలు పెట్టుకొని ఈయన కూడా కలకత్తా అంతా తిరిగాడు సంకీర్తన చేసుకుంటూ. ఆ తర్వాత ఈ గౌరమోహన్ దే ప్రభుపాదుల వారి అభయ్ చరణ్ వాళ్ళ నాన్న ఆయనకి బట్టల వ్యాపారం అని విన్నాం. సో, ఆ బట్టలు ఎలికలు కొట్టకుండా ఉండటానికి ఆయన షాపు మధ్యలో ఒక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో బియ్యం ఇయన్నీ పోస్తారనమాట. ఎందుకంటే ఎలికలొచ్చి అయి తిని వాటి దారిన వెళ్ళిపోతాయి అని. వాళ్ళ అమ్మా, నాన్న ఎప్పుడూ మాంసం ముట్టుకోలేదు. ఆయన పుట్టిన కాడ నుండి చూసేవాళ్ళనమాట. వాళ్ళ నాన్న శాస్త్రాలు చదవటం, జపం చేయడం, అలాగే వాళ్ళ ఇంట్లో అర్చామూర్తులుండేవి. వాటిని పూజించడం ఇవన్నీ చిన్నప్పటి నుండి చూసేవారు. ప్రభుపాదులు వారు చెప్పేవాళ్ళనమాట. మా నాన్నకి నెలకి రూ. 250 ఆదాయం వచ్చేది. అప్పట్లో 250 అంటే దాదాపు 115 సంవత్సరాల క్రితం ఎక్కువే. ఆయన మాకేది కొరవ చేయలేదు. ఏది కావాలన్నా అది ఇచ్చేవాళ్ళు. అంతేగాకుండా రోజు నలుగురు, ఐదుగురు సాధువుల్ని పిలిచేవాళ్ళనమాట వాళ్ళ నాన్న. సాధువుల్ని పిలిచి, ఆ సాధువులకు భోజనం పెట్టి, ఆ సాధువులను అడిగేవాళ్ళనమాట. మా అబ్బాయికి మా అబ్బాయి రాధారాణి యొక్క భక్తుడు కావాలి. శ్రీమతి రాధారాణి యొక్క భక్తుడు. మా అబ్బాయిని ఆశీర్వదించండి అని వాళ్ళని కోరుకునేవారు. ఆ విధంగా ఆయన ఎప్పుడు చెప్పేవారనమాట వాళ్ళ నాన్న. మనమేమి నలుగురు, ఐదుగురికి భోజనం పెట్టినంత మాత్రాన నష్టమేం లేదు. భగవంతుడికి మనకి 2 చేతులే ఉంటాయి. భగవంతుడికి 10 చేతులుంటాయి. ఆయన గనక 10 చేతులతోటి ఇయ్యాలంటే, మనం 2 చేతులతోటి ఎన్నని పట్టుకోగలుగుతాం. ఆయన 10 చేతులతోటి మన మీద కుమ్మరిస్తే. అలాగే ఆయన 10 చేతులతోటి మన దగ్గర నుండి లాక్కోవాలంటే, మన 2 చేతులతోటి ఎంతని మనం వాటిని పట్టుకొని ఉండగలుగుతాం. ఆయన లాక్కోవాలంటే అన్నీ లాక్కోగలుగుతారు. ఈ విధంగా చెప్పేవాళ్ళనమాట వాళ్ళ నాన్న. ఆయన పొద్దున్నే కొంచెం లేట్‌గా నిద్ర లేచేవాళ్ళు గౌరమోహన్ దే. ఆయన రాత్రి గూడా లేట్‌గా పడుకొని పొద్దున్నే లేట్‌గా లేసి 10-1 గంట వరకు కేవలం పూజ చేసుకునేవాళ్ళనమాట. 3 గంటల పాటు. జపము, పూజ ఇవన్నీ చేసుకొని మధ్యాహ్నం పూట ఈ బట్టల వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ రాత్రి లేట్‌గొచ్చేవాళ్ళు. ఆయన ఈ గౌరమోహన్ దే అభయ్ చరణ్‌కి వైష్ణవ లక్ష్యాలనిచ్చారనమాట. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏమి లక్ష్యాలు ఇస్తామో పిల్లలు కూడా పెరిగే కొద్దీ ఆ విధంగా నేను చిన్నప్పుడు మా తాత చెప్పేవాళ్ళనమాట. మా పెద్దబ్బాయి చదువుకుంటాడు. మా రెండో వాడు పొలం ఇయన్నీ చూసుకుంటాడని. సో, నాకు గూడా మనసులో ఆ విధంగా ఉండేదనమాట. మనం ఏ రోజైనా పొలం పని చేయాల్సిందే. ఎలా మనమున్న పొలాన్ని డబల్ చేయాలి, ట్రిపుల్ చేయాలి ఈ విధంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఈ అభయ్ చరణ్‌కి వాళ్ళ నాన్న వైష్ణవ లక్ష్యాలనిచ్చారనమాట. మృదంగం నేర్చుకో, అర్చామూర్తుల్ని పూజించు ఈ విధంగా లక్ష్యాలిచ్చారు.
క్రమం తప్పకుండా సాధువులకు సేవలు చేస్తూ వాళ్ళ ఆశీస్సులు కోరుకునేవాళ్ళు అనమాట. ఇంటి దగ్గరికి ఆ సాధువులు, దొంగ సాధువులు కూడా ఉండేవాళ్ళు చాలా మంది. గంజాయి తాగేవాళ్ళు. అయినా సరే ఏదో ఒకటిలే ఆహ్, ఆశీస్సులు ఇవ్వండి అని కోరుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ అమ్మ మాత్రం మా అబ్బాయి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పాలించేవాళ్ళు. మా అబ్బాయి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఒక లాయర్‌గా అవ్వాలి. మా వాడు ఈ నల్ల కోటేసుకొనొచ్చి బ్రిటిష్ వాళ్ళ కోర్ట్‌లో వాదించాలి అని కోరుకునేదనమాట. కానీ వాళ్ళ నాన్నకి అసలు ఇష్టం ఉండేది కాదు. మా ఆయన మనవాడు బయటికెళ్ళే ఆడికెళ్ళాలని లాయర్‌గా మారాలంటే లండన్ ఎళ్లి చదువుకోవాలి. మనవాడు లండన్‌కెళ్ళాడంటే వాళ్ళ అలవాట్లన్నీ వస్తాయి. తాగడం, మద్య ఇది మాంసాహారం తినడం, వ్యభిచారం ఇలాంటివన్నీ వస్తాయి పాడు అలవాట్లు. కాబట్టి మనవాడు ఇక్కడే ఉండాలి మనతో పాటు అని వాళ్ళ నాన్న అభ్యంతరం చెప్పేవారనమాట. అబ్బాయికి మృదంగం నేర్పించారు వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే. అలాగే ఆయనకి ఇంకో పేరు కూడా ఉండేది. ఇప్పుడు దాకా 2 పేర్లు ఉన్నాయని చెప్పాం. ఆ 2 పేర్లు గుర్తున్నాయా ఎవరికైనా? ఒకటి అభయ్ చరణ్, ఇంకో పేరుంది నందూలాల్. నందులాల్. ఆ! ఇంకొకటి కచోరీ ముఖి. కచోరీ అంటే మన తెలుగులో కూడా కచోరీ అంటారా? మనం ఒక తినే ఐటమ్ ప్రభుజీ ఆ! కచోరీ తెలుగులో కచోరీయేనా దాన్ననేది? అలాగే అంటాం ఇక్కడ మరి. చుట్టూతా ఉంటుంది. మధ్యలో అదే ఉంటుంది పెడతారు. మసాలా. ఆయనకి కచోరీలు చాలా ఇష్టం అన్నమాట. ఈ పిల్లవాడికి అభయ్ చరణ్‌కి. అందుకే ప్రభుపాదుల వారి జన్మదినం అప్పుడు కూడా నందోత్సవం రోజు ఆయనకి భోగ అర్పిస్తారు. అందులో కచోరీలు పెడతారు చాలా. ఎందుకంటే ఆయనకి ఇష్టం అని చెప్పి. ఆయన కలకత్తాలో ఈ రోడ్డు మీద అమ్ముతూ ఉంటారన్నమాట కచోరీలు. ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచొని చూస్తూ ఉండేవాళ్ళన్నమాట వంట చేయటం. ప్రభుపాదుల వారు చాలా మంచి ఆహ్, వంట బాగా తెలుసన్నమాట ప్రభుపాదుల వారికి. వాళ్ళ శిష్యులకి తర్వాత 1967లో పెళ్ళైతే ముకుందాకి, అలాగే జానకికి. మైక్ అండ్ జాన్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ముకుంద, జానకి. ఆ పెళ్లికి ఎంతో మంది వస్తే వాళ్ళందరికీ ప్రభుపాదుల వారు ఒక్కరే వంట చేస్తారనమాట. 10, 11 ఐటమ్స్. అంత వంట బాగొచ్చు అనమాట ప్రభుపాదుల వారికి. అవి ఎలా నేర్చుకున్నారు మీరంటే ఆయన చెప్పేవాళ్ళు అనమాట. ఒకటి మా అమ్మ చేసేటప్పుడు నేను చూసేవాడిని బాగా. రెండవది రోడ్డు మీద ఈ అమ్ముకుంటారు కదా! వాళ్ళు కూడా వంట చేస్తూ రోడ్డు మీదే వండుతుంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళి గమనించేవాడిని. ఆ విధంగా నేర్చుకున్నానని చెప్పాను. ఒకసారి ఆయన కచోరీలు అడిగారనమాట రాత్రి పూట. వాళ్ళ అమ్ముండి ఇయాల కాదులే రేపో ఎల్లుండో ఎప్పుడో చేస్తానంటే, లేదు లేదు నాకు కచోరీలే కావాలి ఇంకేమి తినను అన్నారు. అని ఆయన అలిగి పడుకుంటారనమాట. అలిగి పడుకుంటే తర్వాత రాత్రి పూటకి వాళ్ళ నాన్న వస్తారు గౌరమోహన్‌ది. వాళ్ళ నాన్నొచ్చి ఏంది పిల్లాడు తిన్నాడంటే, లేదు కచోరీలు కావాలంటే ఇప్పుడు ఏం చేస్తాం అని అంటే వాళ్ళ నాన్న అయ్యయ్యో! అట్లా ఎట్లా పిల్లాడు తినకుండా ఎలా పడుకున్నాడని వాళ్ళ నాన్న అప్పటికప్పుడు కచోరీలు వండి అర్ధరాత్రి పూట ఈ అబ్బాయి నిద్రలేపి అవి తినిపిస్తారన్నమాట. తర్వాత వాళ్ళ నాన్న ఒకసారి చెప్పారన్నమాట. వాళ్ళ నాన్న ₹6 విలువైన బూట్లు తెచ్చారు. అప్పట్లో ₹6 అంటే బాగా కాస్ట్‌లీ. కాశ్మీరీ శాలువాలు, తర్వాత ఆయన నాకు తుపాకీ కావాలని ఏడుస్తుంటే వాళ్ళ నాన్న ఒక తుపాకీ కొనిపిస్తారు. ఆయనుండి లేదు లేదు నాకు 2 కావాలి. 2 ఎందుకంటే ఈ చేతికొకటి, ఈ చేతికొకటి అని 2 తుపాకీలు కొనిపించుకున్నారు. అలాగే వాళ్ళ అమ్మ రజని పతివ్రత అయిన భార్య. వాళ్ళ నాన్నలాగా కాదు ఈమె కొంచెం కోపస్తురాలు. కానీ వాళ్ళ భార్యాభర్తలు ఎప్పుడు తగాదా పడటం ఈయన ఎప్పుడు చూడలేదన్నమాట. ఈ అబ్బాయి ఎక్కడన్నా పరిగెడుతున్నారనుకో బయటికెళ్ళాలనుకో వాళ్ళ అమ్మ పిలిసి ఆయన నోట్లో ఏలు పెట్టుకొని, నాలుక మీద వేలు పెట్టుకొని లాలాజలం తీసి ఈ అబ్బాయికి బొట్టులా పెట్టి వెళ్ళని చెప్పేదన్నమాట. ఆమెకి అదొక నమ్మకం అన్నమాట. ఈ విధంగా మా అబ్బాయికి కాపాడుతాను నేను అని. తర్వాత ఎడమ చేత్తో భోజనం చేసేదన్నమాట ఆమె. అంటే కుడి చేయి వాటమే. కాకపోతే ప్రతిజ్ఞ తీసుకుంది. నేను ఈ వ్రతం చేస్తే ఎడమ చేత్తో తినే వ్రతం అది మా అబ్బాయికి మంచిది
అని చెప్పి ఆమె ఎప్పుడైతే మా అబ్బాయి పెరిగి నన్ను ఒక రోజు అడుగుతారో నువ్వెందుకు ఎడం చేత్తో తింటున్నావని, అప్పుడు దాకా అలాగే తింటానని ఆమె తిన్నారనమాట. తర్వాత ఎన్నో సంవత్సరాలకి ఈ అభయ్ శర్మ అడుగుతారు నిజంగానే, అమ్మా నువ్వేంది ఎడం చేత్తో తింటున్నావని. ఆ రోజు నుండి ఆమె కుడి చేత్తో తిందనమాట. ఆ విధంగా ఎడం చేత్తో ఆ విధంగా ఏదో ఒక వ్రతం చేసి మా అబ్బాయి పెరిగి పెద్ద అవ్వాలి అనే ఉద్దేశంతో ఆమె వ్రతం చేసింది. అలాగే ఆయన కాలు చుట్టూ అభయ్ చరణ్ కాలు చుట్టూ ఒక ఇనప కంకణం పెట్టేది. తర్వాత ఒకసారి ఆయన పుచ్చకాయ తింటూ తింటూ ఆ గింజను మింగారనమాట. మింగగానే ఇక నా చుట్టుపక్కల మిగతా పిల్లలు ఉండి, అయ్యా ఇప్పుడు నువ్వు తిన్నావు కదా నీ కడుపులో మొలిసిద్ది అది, పుచ్చకాయ చెట్టు వచ్చింది ఇప్పుడు నీ కడుపులో నుండి బయటకు అని వాళ్ళు భయపెడతారనమాట. పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఉండే, లేదులే నేను మంత్రాలు చదువుతాను, నేను మంత్రాలు చదివితే అది చచ్చిపోతుంది, పుచ్చకాయ చెట్టు ఏం పెరగదులే అని చెప్పి, పుచ్చకాయ తీగ ఏం పెరగదులే అని చెప్పింది అనమాట. ఆ విధంగా ఆమె రోజు ఈ అభయ చరణ్‌ని గంగా నదికి తీసుకెళ్ళి స్నానం చేయించి తీసుకొచ్చేదనమాట. అప్పట్లో గంగా నది శుద్ధంగా ఉండేది. స్నానానికి ఏదైనా చేయాలన్నా, ఈవెన్ ఇంట్లో ఆహ్, బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికి ఆ నీటిని వాడేవాళ్ళు. తర్వాత ఆయనకి హార్లిక్స్ పట్టేది. ఆయన మందు వేసుకోవడానికి మారం చేస్తే ఒక ముగ్గురిని పిలిచి, ఆ ముగ్గురి చేత పట్టించి బలవంతంగా వేసేదనమాట. అలాగే ప్రతి దానికి వాళ్ళ అమ్మ మీద ఆధారపడి ఉండేవాడనమాట. మూత్ర విసర్జనకి వెళ్ళాలన్నా సరే, నాకు వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేదా అని అడుగుతాడనమాట. వాళ్ళమ్మ వెళ్ళంటే అప్పుడు వెళ్ళేవాడు. తర్వాత ఒక పన్ను ఊడిపోతే దాన్ని దిండు కింద పెడతారనమాట. ఆ విధంగా అది డబ్బులవుతాయి అని చెప్పి. అలాగే ఆయనకి స్కూల్‌కెళ్ళడం అసలు ఇష్టం ఉండేది కాదు. చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు. ఒక ఆయన్ని తీసుకొనొస్తారు దామోదరుడని. మీకు రూ. 4 జీతం నెలకి. ఆయన పనేందంటే రోజు ఈ అభయచరణ్‌ని బలవంతంగా తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టి తిరిగి రావాలి. అదనమాట ఆయన పని. అలాగే రామాయణం, మహాభారత తరగతులు హాజరయ్యేవాడు. వాళ్ళ చెల్లెలు భవతారిణి అని ఉంటుందన్నమాట. ఆమె అభయ్ తోటి బాగా ఆడుకునేవారు. వాళ్ళు ఆటలాడుకుంటూ మధ్యలో ఈ రాధా గోవింద్‌గా ప్రార్థన చేసేవాళ్ళు. ఆ సమయంలో ఈ మల్లిక్ ఫ్యామిలీ అని ఉందన్నారు గదా! వాళ్ళు పెద్ద రథయాత్ర నిర్వహించేవాళ్ళన్నమాట కలకత్తా మొత్తంలోనే. అది చూసి ఈయన గూడా ఈ పిల్లవాడు నేను గూడా ఒక రథయాత్రను పెడతాను అన్నాడన్నమాట. అప్పుడెంత చాలా చిన్న వయసు. నీకు వెంటనే 3 అడుగుల ఎత్తైన రథాన్ని కొనుగోలు చేసి 8 రోజుల పాటు ఈయన రథయాత్ర చేశారన్నమాట చిన్న పిల్లవాడు. ఇక వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఈళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళందరూ అడిగారన్నమాట. "ఏయ్! నువ్వేంటి ఇంత పెద్ద" వాళ్ళ నాన్నని అడిగారు. "మీరింత పెద్ద పండగ చేసుకుంటున్నారు మమ్మల్ని పిలవలేదే" అంటే వాళ్ళ నాన్నంటే "ఏముంది ఇది చిన్న పిల్లల పండగ" అంటే, "చిన్న పిల్లల పండగ? ఇదేం చిన్న పిల్లల పండగ?" 5 ఏళ్ళే ఆయనకి వయసప్పుడు. చిన్న పిల్లల పండగ అయితే ఒక రోజు, 2 రోజులు ఉండేది. 8 రోజుల పాటు చేస్తున్నారు. ప్రసాదాలు పంచుతున్నారు. అన్నీ చేస్తున్నారు. కీర్తన జరుగుతుంది. ఇంత గొప్పగా చేస్తూ చిన్న పిల్లల పండగ ఎలా అంటారు? మమ్మల్ని పిలవలేదు మీరని వాళ్ళు హాస్యానికి ఆ విధంగా కంప్లెయింట్ చేసేవాళ్ళనమాట. ఆ విధంగా ఆయన ఆహ్, యాక్చువల్‌గా ఆయనకి రథయాత్ర చేయాలంటే వాళ్ళ నాన్నెళ్లి అడుగుతారనమాట. వాళ్ళ నాన్న అడిగితే రథం ఎంత అయిద్దని వాళ్ళు ఎంతో రేట్ చెబుతారు. మన దగ్గర అంత డబ్బు లేదని తిరిగొస్తూ ఉంటే ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటాడనమాట. నాకు రథం కావాల్సిందే అని. ఒక ఆమె చూసి ఎందుకు ఈ పిల్లాడు ఏడుస్తున్నాడంటే రథం కావాలంట. అది చాలా ఖర్చయింది అంటే ఆమె చెబుతారనమాట. మా ఇంట్లో ఒక రథం ఉంది. కొంచెం పాతబడింది. దాన్ని రిపేర్ చేయించుకొని వాడుకోమని. ఆ విధంగా ఆమె ఇస్తారనమాట ఆ రథాన్ని. తర్వాత 6 సంవత్సరాల వయసొచ్చినాక వాళ్ళ నాన్న రోజు చూస్తాడు గదా! అర్చామూర్తుల్ని పూజ చేయటం. నాకు గూడా గావాలి మూర్తులంటే, వాళ్ళ నాన్న రాధాకృష్ణ మూర్తుల్ని ఇస్తాడు ఆ పిల్లవాడికి. ఆయన రోజు ఆ రాధాకృష్ణ మూర్తులకి నైవేద్యం పెట్టటం, హారతి ఇవ్వడం ఇవన్నీ చేసేవాడు. తర్వాత 8 సంవత్సరాల వయసొచ్చినప్పుడు 'ముట్టిలాల్ సీల్ ప్రీ స్కూల్' అని ఒకటుండేది. అక్కడ ఆయన చదివారనమాట. ఇదనమాట ప్రభుపాదుల వారు చదువుకున్న స్కూలు. 'ముట్టిలాల్ సీల్ ప్రీ స్కూల్' వీళ్ళింటికి దగ్గరలో ఉండేది. ఇది ఆయన 3 అడుగుల ఎత్తు రథం ఉందన్నాను గదా! ఈ రథం
ఈ రథాన్ని కట్టి 8 రోజుల పాటు పండగ చేశారనమాట. రథయాత్ర చేసేవారు కీర్తనతోటి, ప్రసాదాలతోటి, అన్నిటితోటి. తర్వాత ఆయనకు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ట్రామ్ అని, ట్రామ్ అంటే అదొక రకమైన రైలు. ఆ రైలు ఏంటంటే రోడ్డు మీదే ఉంటాయి దాని పట్టాలు. రోడ్డు మీదే చిన్నగా వెళ్తూ ఉంటుంది. ఆ మధ్యలో పైన ఎలక్ట్రిక్ లైన్ ఉంటుంది. దానికి తగిలి ఉంటుంది. దానివల్ల అది మూవ్ అవుతుంటుంది. ఈయనకి అర్థమయ్యేది కాదనమాట. దీనికి గుర్రాలు కట్టలేదు, ఏమి కట్టలేదు, ఎలా వెళ్తుంది ఇది అని. 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళ కులగురువు ఉండేవాళ్ళు. ఆయన దగ్గర దీక్ష ఇప్పించారు. 15 సంవత్సరాల వయసప్పుడు బెరిబెరి అనే ఒక వ్యాధి వచ్చింది. దాని బాధన పడ్డారు. 16 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మ రజని ఆమె వెళ్ళిపోయారనమాట. ఆమె దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత 1914లో యుద్ధం జరిగింది. 1914 అంటే ఈయనకప్పటికి 19 ఏళ్ళు. చూశారనమాట ఈయన అప్పట్లో విమానాలు రావడం, కలకత్తాలో దిగటం. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా, మన ఇండియన్ ఆర్మీని కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు యుద్ధం చేయడానికి. తర్వాత 1916లో ఆయన స్కాటిష్ చర్చి కళాశాల అందులో చేరారనమాట. అందులో చేరి అక్కడ చదివారు. ఆ స్కాటిష్ చర్చి కళాశాలలో బాగా ప్రామినెంట్, మంచి పేరున్న రెండే కళాశాలలు ఉండేవి. ఒకటి ప్రెసిడెన్సీ కాలేజీ, రెండవది స్కాటిష్ చర్చ్ కాలేజీ. ఆ ప్రెసిడెన్సీ కాలేజీలో సుభాష్ చంద్రబోస్ చదివారు. చదివి ఆయన ఒక ప్రొఫెసరు చాలా మంది ఆ, ఇండియన్స్ ని, భారతీయుల్ని అవమానిస్తుంటే ఆయన తట్టుకోలేక సుభాష్ చంద్రబోస్ అక్కడ ఒక ఉద్యమంలా చేశారనమాట. నిరసన వ్యక్తం చేశారు అందరు స్కూల్లో, ఆ కాలేజీలో ఉన్న అందరితో, స్టూడెంట్స్ తో కలిసి. అందుకని ఆ ప్రెసిడెన్సీ కాలేజీ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ని తీసేశారు. వాళ్ళ కాలేజీ నుండి డిస్మిస్ చేశారు. ఆయన కూడా వచ్చి స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరారు. ప్రభుపాదుల వారికి సీనియర్ అన్నమాట సుభాష్ చంద్రబోస్. చాలా మంది వైష్ణవులు, ఇల్లు వైష్ణవ కుటుంబమే ప్రభుపాదుల వారిది. వాళ్ళ నాన్న అలాగే మిగతా వైష్ణవులందరూ కూడా ఇక్కడ కనుక పంపిస్తే మన పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పి ఇక్కడికి పంపారనమాట. ఆ ప్రొఫెసర్లు అందరూ కూడా చర్చిలో ప్రీస్టులు అన్నమాట. చర్చిలో వాళ్ళందరూ ప్రార్థనలు ఇవన్నీ చేసేవాళ్ళు. మంచి వాళ్ళు. ఆ బాగా చదువు బాగా నేర్పేవాళ్ళు. ఆ విధంగా మంచి విద్య అందించబడింది. కానీ వాళ్ళ నాన్నకి మాత్రం చదువుకో, ఈ డిగ్రీ చదివినాక ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండు, లండన్ మాత్రం వెళ్ళొద్దు. లండన్ వాళ్ళ అమ్మకే ఇష్టం ఉండేది. కానీ వాళ్ళ అమ్మ లేరు ఇప్పుడు. వాళ్ళ అమ్మకి ఈయన లాయర్ అవ్వాలని ఇష్టం ఉండేది. కానీ లండన్ వెళ్తే నీకు ఇవన్నీ వేరు వేరు చెడు అలవాట్లు వస్తాయి, వాళ్ళ సంస్కృతి వస్తుంది, కాబట్టి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు అని చెప్పేవారు. ఇదన్నమాట స్కాటిష్ చర్చ్ కాలేజ్. 1830లో పెట్టారు. ఈయన 1916లో చేరారు ఇందులో. అంటే దాదాపు ఈయన చేరక ముందు 86 ఏళ్ల నుండి ఉంది ఈ కాలేజీ. ఇది స్కాటిష్ చర్చ్ కాలేజ్. ఇందులోనే ప్రభుపాదులు వారు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరూ కూడా చదివారు. అందుకే 2021లో ప్రభుపాదులు వారి పుట్టి 125 సంవత్సరాలు అయింది. అలాగే సుభాష్ చంద్రబోస్ పుట్టి కూడా అంతే సంవత్సరం అయింది. అందుకని చెప్పి ఆ కాలేజీ వాళ్ళు ఒక వేడుక నిర్వహించారనమాట. మన కాలేజీ నుండి ఇంత గొప్ప వ్యక్తులు బయటకు వెళ్ళారు వీళ్ళిద్దరు. ఒకళ్ళు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్, రెండవది నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీళ్ళిద్దరు 1896, 97లో పుట్టారనమాట. ఇంత గొప్ప వ్యక్తులు మన కాలేజీలో పుట్టారు కాబట్టి 125 ఏళ్ళు అయిన సందర్భంలో వాళ్ళు వేడుక నిర్వహించి కొన్ని సెమినార్లు అవన్నీ పెట్టారనమాట ఆ సమయంలో. అలాగే వీళ్ళ నాన్న మాత్రం ఆ ఈయన లండన్ వెళ్ళకూడదు, లండన్ వెళ్తే ఈ చెడు అలవాట్లు వస్తాయి అని చెప్పి, మరి ఏం కావాలంటే ఆయన శ్రీమతి రాధారాణి యొక్క శుద్ధ భక్తుడు అవ్వాలి. అదొక్కటే అన్నమాట వాళ్ళ నాన్నకి లక్ష్యం. మరి అలా అంటప్పుడు ఈ కాలేజీలకి వీటన్నిటికి ఎందుకు వెళ్ళటం? ఏదో గురువుని చూసి ఒక బ్రహ్మచారిగా చేర్చి ఆ గురువు దగ్గర ఉంచితే పోయింది కదా అంటే
ఆయనకి అటువంటి ఆ అర్హత కలిగిన గురువు దొరకలేదన్నమాట వాళ్ళ నాన్నకి. ఈయన నమ్మకం కలిగిన గురువు దొరకలేదు ఆయనకి. ఇలా వెతికినప్పుడు. సరే ఎలాగైతే అలాగైందిలే అని కాలేజీలోనే చదువుకొని ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకొని ఆ విధంగా భక్తి చేసుకుంటాడు. వాళ్ళ నాన్నకి లక్ష్యం ఒకటే. ఈ అబ్బాయి భక్తి చేసుకోవాలన్నదే వాళ్ళ నాన్న లక్ష్యం. శ్రీమతి రాధారాణి సేవ చేయాలి. కాకపోతే ఈ ఉన్న పరిస్థితుల్లో కాలేజీలో చదవటమే నయం అని చెప్పి కాలేజీలో చదివించారనమాట ఆయన్ని. ఆయన ప్రభుపాదుల వారు తర్వాత చెప్పేవాళ్ళు అనమాట. మా ప్రొఫెసర్లు అందరూ ఉండేవాళ్ళు అప్పుడు. వాళ్ళందరిని మేము మా తండ్రిని ఎలా గౌరవించే వాళ్ళమో అలా గౌరవించే వాళ్ళమి అని చెప్పేవాళ్ళు. ఆయన కాలేజీలో క్లబ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ సొసైటీ, సంస్కృతం సొసైటీ, ఇట్లా ఫిలసాఫికల్ క్లబ్, ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి. ఈయన ఇంగ్లీష్ సొసైటీలో భాగంగా ఆ ఇంగ్లీష్ వాళ్ళ కవిత్వం ఇవన్నీ నేర్చుకొని చెప్పేవారు. అలాగే సంస్కృత సొసైటీలో కూడా భాగం అన్నమాట. భగవద్గీత అంతా ఆ, చెప్పేవారు అనమాట. భగవద్గీత శ్లోకాలు చెప్పేవారు. ముఖ్యంగా 11వ చాప్టర్ విశ్వరూపం యొక్క శ్లోకాలని చాలా బాగా చెప్పేవారు అనమాట. అలాగే ఫుట్బాల్ ఆడేవాళ్ళు. అలాగే డ్రామాలు, నాటికలు ఇవి వేయటం కూడా చేశారనమాట. అమృతలాల్ బోస్ అని ఒక పెద్ద నాటికలకి డైరెక్టర్ అనమాట ఆయన. ఆయన చాలా పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఈ స్కాటిష్ చర్చ్ కాలేజ్ యువకులందరూ వెళ్ళి మేము చైతన్య మహాప్రభు మీద ఒక డ్రామా వేయాలనుకుంటున్నాం అని అడిగారు అనమాట ఆయన్ని. మీరు డైరెక్ట్ చేస్తారని. ఆయన అమృతలాల్ బోసు సరే నేను ఒప్పుకుంటాను, నేను డైరెక్షన్ చేస్తాను, దర్శకత్వం చేస్తాను, కాకపోతే మీరందరూ బాగా పర్ఫెక్ట్ అయిన దాకా ఈ డ్రామాని వేయకూడదు, అప్పుడు దాకా నా దగ్గర నేర్చుకుంటూనే ఉండాలని. సరే అని చెప్పారు వీళ్ళు. ఇక ఆయన నేర్పడం మొదలు పెట్టారు. వీళ్ళ చేత రిహార్సల్ 1.5 సంవత్సరం పాటు రిహార్సల్ వేయించాడనమాట. 1.5 సంవత్సరం పాటు వేయించి చివరికి సరే అని, పర్లేదు ఇప్పుడు కొంచెం బాగానే వేస్తున్నారని ఇక నువ్వు పెద్ద హాల్ బుక్ చేసి అందులో డ్రామా వేశారనమాట చైతన్య మహాప్రభు యొక్క లీల మీద. అందులో ఈ అభయ్ చరణ్ యొక్క పాత్ర ఏంటంటే అద్వైతాచార్యులు వారి పాత్ర అయ్యింది. ఆయన చెబుతారనమాట. ఆ విధంగా మేము డ్రామా వేస్తూ ఉంటే మధ్యలో జనాల్లోకి చూస్తారనమాట. జనాల్లోకి చూస్తే జనాలందరూ ఏడుస్తూ ఉంటారు. కళ్ళమ్మ నీరు వచ్చి ఇప్పుడు ఈయన చెబుతారనమాట. ఎందుకు ఇలా జరిగిందంటే ఆ వాళ్ళ అంత శుద్ధిగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ ఎటువంటి డబ్బు, జనరల్ గా డ్రామా వేసే వాళ్ళు ఏంది, ఎన్ని టికెట్లు పోతే మనకు అంత డబ్బు వస్తుంది, అలా కాకుండా వీళ్ళు భక్తితో వేశారు కాబట్టి అది జనాలకి బాగా వాళ్ళ హృదయాలను తాకిందన్నమాట. అదే కాలేజీ చదువుల్లో ఆయన కుమార సంభవ్ అని ఒక నాటికని కాళిదాసు రచించారన్నమాట. పార్వతి పరమేశ్వరుల గురించి అది చదివారన్నమాట ఈయన. హరే కృష్ణ. తన్విత, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే. ఆ కుమార సంభవ్ అనే నాటకం చూసి ఆ చదివి ఈయనకి ధీర ధీర అంటే ఎవరు అనే దాని గురించి తెలిసిందనమాట. శివుడు ఆ సమయంలో కార్తికేయుడి జన్మ కోసం దేవతలందరూ పార్వతీదేవిని పంపిస్తారు. శివుడేమో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన ఈ విధంగా ఒక యువతి వచ్చి ఆయన దగ్గర ఉన్నా సరే ఆయన మనసు అనేది కొంచెం కూడా చెలించలేదు అనమాట. దాన్ని ధీర అంటారు. అది బాగా నాటుకుపోయింది అనమాట ఈయనకి, ఆ ప్రభుపాదుల వారికి మనసులో. అలాగే ప్రొఫెసర్ ఉర్కుహట్ అని ఒక బెంగాలీ ప్రొఫెసర్ ఉండేవాళ్ళు అక్కడ. ఆ బెంగాలీ ప్రొఫెసర్ ఆ ఈయన సారీ అమెరికా బ్రిటిష్ ప్రొఫెసరు. ఈ కాలేజీలో నేర్పేవాడు ఆయన. అయితే వీళ్ళందరూ ఆయన మెట్లెక్కి వెళ్తూ ఉంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ అభయ్ చరణ్ ఫ్రెండ్ ఉండి బెంగాలీలో ఆయన మీద ఒక జోక్ వేస్తారనమాట. కానీ ఆయనకి బెంగాలీ వచ్చు, ఆ ఉర్కు హర్ట్కి.
వెంటనే ఆయన బెంగాలీలో సమాధానం ఇస్తారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు అనమాట. అరే ఈయనకి బెంగాలీ రాదనుకొని మనం జోకేసాము. కానీ బెంగాలీలో ఆయన రిప్లై ఆయన సమాధానం చెప్పగానే వీళ్ళందరూ సిగ్గుతోటి తల వంచుకుంటారు అనమాట. అలాగే వీళ్ళందరికీ బైబిల్ స్టడీ నేర్పేవాళ్ళు అనమాట. బైబిల్ స్టడీ కంపల్సరీ ప్రతిరోజు ఇంత సమయం బైబిల్ నేర్చుకోవాలి అని ఆ, ఉదయం పూట ఉండేది. తర్వాత ఒక ప్రొఫెసర్ ఉండేవాళ్ళు. ఆయన కర్మ సిద్ధాంతాన్ని, అలాగే ఆత్మ అనేది ఈ శరీరం వదిలి ఇంకో శరీరం వెళ్ళడం, ఇవన్నీ ఇవన్నిటి గురించి ఇవన్నీ మీ వేదాలు హిందూ సంప్రదాయం చెబుతుంది, కానీ ఇవన్నీ తప్పు అని చెప్పేవారు అనమాట. ఎవరు చూశారు, మీరు కర్మ పోయిన జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో అనుభవిస్తామంటున్నారు. అలా అనుభవించాలంటే కోర్టుకు వెళ్ళాం మనం. కోర్టుకు వెళ్ళి ఈయన ఈ పాపం చేశాడంటే ఒక సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉంటేనే కదా వాళ్ళు ఆ శిక్ష వేసేది. మరి నువ్వు పోయిన జన్మలో ఏం చేసావో దానికి సాక్ష్యం ఎవరున్నారు అని ఈయన చెప్పేవాడు. ఈయన అడిగేవాడు అనమాట. ఈ ప్రొఫెసర్ సాక్ష్యం లేదు కాబట్టి ఈ కర్మ అనేది తప్పు, ఈ ఆత్మ అనేది వేరే శరీరం వెళ్ళడం, ఇవన్నీ తప్పులు అని చెప్పేవాడు అనమాట. ఈయనకు తెలుసు ఎలా ఇవన్నీ ఆన్సర్ చేయడం తెలుసు అన్నమాట ఈయనకి, ఆ ప్రొఫెసర్కి. కానీ నేను కేవలం స్టూడెంట్ని, ఆయన పెద్ద ఆయన. సో నేను చెప్పిన మాటలు మళ్ళీ నాకే ఇబ్బంది కలిగిందని చెప్పి ఆయన ఏం మాట్లాడలేదన్నమాట ఇప్పుడు. కాకపోతే ఆయన ఆ యూరోపియన్ టీచర్లు ఉంటారు కదా, బ్రిటిష్ వాళ్ళ టీచర్లు, వాళ్ళందరూ మంచి ఆ నీతిమంతులు. వాళ్ళని నీతిని బాగానే పాటించేవాళ్ళు. అలాగే మంచి హృదయం కలిగిన వాళ్ళు అని చెప్పేవారు అన్నమాట. తర్వాత జెట్లాండ్, ప్రొఫెసర్ జెట్లాండ్ అని గవర్నర్ అనమాట ఆయన బెంగాల్లో. ఆయన వీళ్ళ కాలేజీకి వచ్చారు ఒకసారి. ఈయన ముందు సీట్లో ముందు బెంచీలో కూర్చునే వాళ్ళు కదా, కాబట్టి ఆ జెట్లాండ్ దగ్గరగా చూశారు. ఈ జెట్లాండే తర్వాత రిటైర్ అయిపోయినాక లండన్ లో వెళ్ళి సెటిల్ అవుతారు. అప్పుడు ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కొంతమంది సన్యాసులను పంపుతారు ఆమె లండన్ లో ప్రచారం చేయమని. వీళ్ళందరూ వెళ్ళి జెట్లాండ్ అని కలుస్తారు. ఈ సన్యాసులు వెళ్ళి ఆయన అడుగుతారు అనమాట, నన్ను బ్రాహ్మణుడిగా మార్చండి అంటే. బ్రాహ్మణుడిగా మారటం చాలా సులభం. మాంసాహారం తినద్దు, మందు తాగద్దు, వ్యభిచారం చేయొద్దు, అలాగే జూదం ఆడకూడదు. ఈ 4 చేయకపోతే నేను మిమ్మల్ని బ్రాహ్మణుడిగా చేస్తామంటే ఆయన ఉండి ఇంక బతకడం దేనికి అంటాడు అనమాట జెట్లాండ్. ఈ 4 చేయకపోతే అసాధ్యం, బతకడమే అసాధ్యం నాకు అని చెబుతాడు అనమాట. ఆ జెట్లాండ్ ఈయన స్కాటిష్ చర్చ్ కాలేజీలో చదివేటప్పుడు వస్తారనమాట. ఏదో విజిట్ కి వస్తారు, మన ముఖ్యమంత్రి వస్తారు కదా అప్పుడప్పుడు కాలేజీకి, అలా వస్తే ఈయన చూస్తారనమాట ఆయన. కాకపోతే ఆ బ్రిటిష్ వాళ్ళ టీచర్లు, భారతదేశం వాళ్ళ టీచర్లు ఒక చోట ఉండకూడదు అనమాట. ఇద్దరికి స్టాఫ్ రూమ్ వేరుగా ఉండేది, కలవకూడదు. ఆ విధంగా రూల్స్ ఉండేవి. దాని తర్వాత ఎం ఘోష్ అని ఇంగ్లాండ్స్ వర్క్ ఇన్ ఇండియా అని ఒక పుస్తకం రాశాడు అనమాట. ఈయన ఇండియనే, కాకపోతే బ్రిటిష్ వాళ్ళని పొగుడుతూ రాస్తారనమాట బాగా. బ్రిటిష్ వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, మనకి రైల్వే ఇచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినది చాలా ఇంతకుముందు పురాతనమైనది, భారతదేశం అభివృద్ధి లేదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి అభివృద్ధి చేశారు. ఆ విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని ఇలా సిలబస్ లో పెట్టారనమాట. మీరందరూ చదవాలి ఈ పుస్తకం అని. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు మనకి ఏమేం చేశారని చెప్పడానికి. తర్వాత వాళ్ళకి ఎకనామిక్ ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన క్లాస్ లో అప్పుడు పరిచేవాళ్ళు అనమాట. మీరందరూ ఆయన ఒక లెక్క చెప్పారనుకో, వీళ్ళు చెయ్యకపోతే ఆయన తిట్టేవాళ్ళు అనమాట. ఈ చిన్న లెక్క చేయలేకపోతున్నారు, మీకు స్వాతంత్రం కావాలా, మీకు అసలు ఎప్పుడు రాదు స్వాతంత్రం లేదు, మీరు కేవలం గాడిదల్లా పనిచేయాల్సింది, అది ఇది పరిచేవాళ్ళు అనమాట. నేను కాకపోతే ఈ కాలేజీ చదువుకునే సమయంలో మొదటి సంవత్సరంలోనే ఈ ఈయనకి అప్పుడు దాకా స్కూల్లో ఉన్నప్పుడు టైం ఉండేది బాగా. ఆయన రోజు ఆయన రాధాకృష్ణ మూర్తుల్ని సేవ చేసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ స్కాటిష్ చర్చ్ కాలేజీలో చదివారో సమయం లేకుండా పోయింది అనమాట. పొద్దుగుకులు కాలేజీకి వెళ్ళడం, రకరకాల అసైన్మెంట్లు అవి ఇవి ఉంటాయి. ఇక ఆయన రాధా గోవింద గుడికి వెళ్ళటం లేదు, అలాగే
ఆయన దగ్గర ఉన్న మూర్తులు కూడా సేవ చేయకుండా ఒక బాక్స్ లో పెట్టారనమాట. కానీ వాళ్ళ నాన్న పెద్దగా ఏం అనుకోలేదన్నమాట. వాళ్ళ నాన్న, అరే ఈ అబ్బాయి మన పిల్లవాడు చిన్నప్పటి నుండి బాగా భక్తి చేసేవాడు, రోజు మూర్తులకు హారతి ఇచ్చేవాడు, ఇప్పుడు మూర్తులకు హారతి ఇవ్వకుండా బాక్స్ లో పెట్టాడే అని ఏం అనుకోలేదు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న అర్థం చేసుకున్నారు, ఎందుకంటే ఈ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు, మళ్ళీ వస్తారులే అని. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉండేవాళ్ళు, భూపేంద్రనాథ్ మిత్రా అని. వీళ్ళిద్దరు కలిసి చదువుకునే వాళ్ళు అనమాట. మధ్య మధ్యలో ఈ అబ్బాయికి అని చెప్పేవాళ్ళు అనమాట, ఈ చదువులు ఇవన్నీ ఇష్టం ఉండదు, నాకు మతపరమైనవి అలాగే భగవంతుడి పరమైనవి ఎక్కువ ఇష్టం అని. కానీ చదివారు బాగానే, బాగానే చదివి వెస్ట్రన్ ఫిలాసఫీ, పాశ్చాత్య దేశాల యొక్క తత్వశాస్త్రం ఇవన్నీ చదివారు. కానీ ఆయనకు నచ్చలేదు అనమాట. ఇవన్నీ వాళ్ళ మానసిక కల్పనలో, ఇందులో భక్తి అనేది లేదు అని ఆయన వాటిని తిరస్కరించారనమాట. ఆ విధంగా మొదటి సంవత్సరం అయిపోయింది స్కాటిష్ చర్చ్ కాలేజీలో. అప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది అనమాట. ఆ కళలో ఆయన మూర్తులు ఉన్నారు కదా రాధాకృష్ణలు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు పూజించడం లేదు, మమ్మల్ని ఎందుకు ఈ బాక్స్ లో పెట్టామని చెబుతారు. చెప్పగానే ఈయన వెంటనే నిద్రలేసి అయ్యో అని అప్పటి నుండి ఎన్ని అసైన్మెంట్లు ఏమున్నా సరే అవి అవే భక్తి భక్తి అని చెప్పి ఆయన మళ్ళీ ఆ మూర్తుల్ని పూజించడం మొదలు పెట్టారన్నమాట. ఇంకా మిగతాది మిగతా కాలేజీలో ఆయన ఏం చేశారు, ఆయన పెళ్లి ఎలా అయింది, గాంధీ యొక్క ఉద్యమంలో ఎలా చేరారు, ఇవన్నీ వచ్చే వారం చూద్దాం.